ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మరి గురుముచ్చు తంబి అలాగే చిన్నీని ప్రేమించి వాళ్ళకి ప్రభు చక్కటి కుమార్తెను వారికి అనుగ్రహించారు. మరి దేవుడు వారికి ఇచ్చిన బహుమానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ తన చిన్న కుమార్తె వెన్ని పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా వెన్నిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రభు ఆశీర్వదించి ఇదిగో దేవుని సన్నిధిలో కొనియాడబడుతున్న ఆ బిడ్డ ఒక ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డ ఉండాలని, మరి ముఖ్యంగా తన సహోదరుడైన మరి బెన్నీని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ దివ్యబలి పూజను మరి గురుముస్తంబి కుటుంబం గురించి సమర్పిస్తూ వెన్నీకి దేవుడు మంచి అంటే భవిష్యత్తును అనుగ్రహించాలని ప్రత్యేకంగా దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫాదర్ యోహాన్ గారు పుట్టినరోజు జరుపుకున్నారు. యోహాన్ ఫాదర్ గురించి ప్రత్యేకంగా దివ్యబలి పూజను సమర్పిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న చంటమ్మ అలాగే చిరంజీవి వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభు నన్ను ఎంతకాలం కూడా ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు. అదే కాదు, మరి ముఖ్యంగా నన్ను ప్రేమించి తన సేవకు నన్ను పిలుచుకున్న ప్రభుకి వందనాలు తెలియపరుస్తూ కృతజ్ఞతగా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సేవలు అంటే ఈ రిట్రీట్ సెంటర్ నడవటానికి ఏ కుటుంబం అయితే సహాయపడుతుందో ఆర్థికంగా, ఎవరైతే వారు కానుకలను మరి సేవ కోసం సమర్పించి మరి ఈ సేవను నడిపిస్తూ ఉన్నారు, ఏ కుటుంబం అయితే ఈ సేవకు సహాయపడుతుందో వారందరి గురించి నా పుట్టినరోజున వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్న, దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు, కానుకలు ఇస్తున్నవారు, ఇంకా ఈ యొక్క సేవను నడిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు సన్నిధిలో సమర్పించి దివ్యబలి పూజను వారి కోసం దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రిట్రీట్ సెంటర్, అదేవిధంగా ఎంఎఫ్ కాంగ్రిగేషన్ అలాగే ఎంఎస్ఎంఐ సిస్టర్స్ని జ్ఞాపకం చేసుకుని ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నాను. మరి ముఖ్యంగా సందీప్ చెడు వ్యసనాల నుంచి విడుదల పొందాలని, ఉద్యోగం గురించి, విజయ్ సునీత ఆరోగ్యం నుంచి, ముత్యాలరావు కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల పొందాలని, జగ్గయ్య గారి కుటుంబం కోసం, అఖిల్ మంచి ఆరోగ్యం కోసం వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పూజలు సమర్పించమని అడిగి ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఈ వారంలో ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ ఉండి వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నాం. రాజేష్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ మంచిగా రాయాలని వీళ్ళందరూ కూడా సంవత్సర పూజలు సమర్పించమని అడిగిన వాళ్ళు, భాస్కర్ మాస్టర్ గారి గురించి, అదే సురేష్ సునీత గర్భఫలం గురించి, తంబి జోసెఫ్ రత్నకుమారి కుటుంబం గురించి, కృష్ణ అరుణ కుటుంబం గురించి, అదేవిధంగా బంటు రవీంద్ర కుటుంబం గురించి, మానస మనో సంతానం గురించి, చార్ల్స్ గారి కుటుంబం, ఫ్రాన్సిస్ గారి కుటుంబం, జోజుబాబు గారి కుటుంబం, వినీల మరి అనుష వాళ్ళ కుటుంబం గురించి, జీన వాళ్ళ కుటుంబం గురించి, సూర్య ఉద్యోగం నిమిత్తము దేవుడు మరి సహాయం చేయాలని, సూర్య యొక్క ఉద్యోగాన్ని మంచి ఉద్యోగాన్ని స్థిరపరచాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నాను. వశమ్మ కుటుంబం గురించి, జ్యోతి నీర్జమ్మల కుటుంబం, లేయమ్మ కుటుంబం గురించి, గోరింక సతీష్ తన భార్య విజయ గురించి, అదేవిధంగా అనిత కుటుంబం గురించి, రత్న వివాహం గురించి ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నాం. అదేవిధంగా లూర్దమ్మ మరి జేవియర్ నగర్ నుంచి వచ్చారు, వాళ్ళ కుటుంబం గురించి ప్రత్యేకంగా దివ్యబలి పూజను సమర్పిస్తూ, మరి ముఖ్యంగా మా కుటుంబం గురించి కూడా అక్క చెల్లన్నదమ్ములను దేవుడు దర్శించాలని, అమ్మకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని, మా కుటుంబంలో ఎవరైతే మరణించారో వాళ్ళ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాలని, ఇన్ని సంవత్సరాలు కూడా నాతో పాటు ఉండి నా సేవలో సహాయపడుతున్న ప్రతి బిడ్డని, యవనస్తులను కానీ కుటుంబ సభ్యులందరినీ కూడా యేసయ్య దీవించి ఆశీర్వదించాలని, ఈరోజు నన్ను ప్రేమించి ఎవరైతే ఈ పూజకు వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ దివ్యబలి పూజను ప్రారంభిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా ఈనాడు జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి గురుశ్రీ జేవియర్ ఫాదర్ గారికి, అదేవిధముగా
ఈనాడు జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి చిట్టి తల్లి వెన్నీకి అందరము కూడా మరి తప్పుట్లు కొడుతూ మన యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే ఫాదర్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మాతృగర్భంలో ఉండగానే నేను నిన్ను ఎన్నుకుంటుని అని ప్రభువు మనకు తెలియచేయుచున్నాడు. మాతృగర్భంలో ఉండగానే ప్రభువుకి తెలుసు మనం ఎవరమే అని. ప్రభువు మనల్ని ఎన్నుకోవడమే కాకుండా మనకంటూ ఒక బాధ్యతను ఇస్తున్నాడు. అదే విధముగా అందుకని తల్లి శ్రీసభ మనందరము కూడా పుట్టినరోజును ఘనముగా జరుపుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క జీవితము ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప వరము ఈ లోకంలో జీవించడానికి. మరి అటువంటి జీవాన్ని ఇచ్చినటువంటి ప్రభువుకి కృతజ్ఞత తెలిపేటువంటి రోజే ఈ యొక్క పుట్టినరోజు. ఒకవైపు ప్రభువుకి కృతజ్ఞత తెలుపుతూ అదే విధముగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత తెలిపేటువంటి రోజే ఈ యొక్క పుట్టినరోజు. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గురుశ్రీ జేవేరు ఫాదర్ గారికి ఆ ప్రభువు దీవెనలు నిండుగా మెండుగా ఉండాలని, తను చేస్తున్నటువంటి పరిచర్యలో ముందుకు సాగాలని, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. తాను అభిషక్తుడైన కాడు నుండి ఈరోజు వరకు కూడా ప్రభు తనను ఎంతగా దీవించాడంటే ఎన్నో వేల మందికి ఎన్నో ప్రదేశాలకి తాను వెళ్ళి యొక్క ప్రభు సువార్తను బోధించడమే కాకుండా మరి ఎంతో మందిలో ఆ యొక్క ప్రభు యొక్క దీవెనలు కురిపించి మరి ఎందరినో ప్రభు మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి ఫాదర్ జేవేర్ గారు. మరి తను చేస్తున్నటువంటి సేవలో, తను చేస్తున్నటువంటి పరిచర్యలో ప్రభు తోడుగా ఉండి మరి ఇంకా చాలామందికి ప్రభు తెలియనటువంటి వారందరికీ కూడా, ప్రజలకు ఎవరికైతే ప్రభు అంటే తెలియదో వారందరికీ కూడా తన సువార్త ద్వారా ఆ యొక్క ప్రభు సువార్తను వారికి అందించాలని ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా గుర్తు చేసుకుంటూ మరి తనను ఈ యొక్క ఎంఎఫ్ మిషన్కి ఇచ్చినందుకు గాను తల్లిదండ్రులకు కృతజ్ఞత చెల్లిస్తూ అదేవిధముగా తనకు సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో గుర్తు చేసుకుంటూ మరి జేవేర్ ఫాదర్ ఇంకా ఎన్నో సేవలు అందించే భాగ్యాన్ని, తనకు కావలసినటువంటి దీవెనలు, కావలసినటువంటి సహాయాన్ని ఆ ప్రభు దయచేయాలని ప్రత్యేక విధముగా ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లకు గాను పాప మన్నింపు వేడుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాం. ఏదైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నీతి కనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులు దింపవలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహిమా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానము. మహోన్నతమున మహిమా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున మహిమా సర్వేశ్వరునికి మహిమా, భూలో
భూలోకవాసులకు సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భువినేలు మా పాలక, నిన్ను పొగడెదము కీర్తించెదము, నిన్ను స్తుతించెదము ఆరాధించెదము. నీ దయనేలలో కోరెదము, నీ దయనేలలో కోరెదము. మహోన్నతమున మహిమా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. నిన్ను పొగడెదము కీర్తించెదము, నిన్ను స్తుతించెదము ఆరాధించెదము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, గ్లోరియా 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 గ్లోరియా. యొక్క కుడి ప్రకాశీనుడా మీరొక్కరే మా ఏలిన వారు, మా కనులు తెరిపించు సర్వేశ్వర నిన్నును వేడుచున్నాము. నిన్ను పొగడెదము కీర్తించెదము, నిన్ను స్తుతించెదము ఆరాధించెదము. నీ దయనేలలో కోరెదము, నీ దయనేలలో కోరెదము. మహోన్నతమున మహిమా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానము. మాత్రమే పవిత్రులు, మీరు మాత్రమే ఏలినవారు, మీరు మాత్రమే మహోన్నతులు మా యేసు క్రీస్తువా. నిన్ను పొగడెదము కీర్తించెదము, నిన్ను స్తుతించెదము ఆరాధించెదము. పితైన సర్వేశ్వరుని మహిమతో పవిత్రాత్మతో నుండుగారా. ఆమేన్ 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 ఆమేన్.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ కృపావరములో అమితమైనవి, అవి మా పైన కుమ్మరించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ ప్రేమకు పాత్రమయ్యే భాగ్యాన్ని మాకిచ్చినందుకే వందనాలు. ఈరోజు ముఖ్యంగా వెన్ని మరియు నేను జన్మదినాన్ని జరుపుకుంటూ నీ సన్నిధిలో ఈ పూజను సమర్పిస్తూ ఉంటుండగా మమ్మల్ని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మీరు చేసిన మేలుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు వరకు కాపాడిన ప్రభువా, ఇకను కూడా మా జీవితాల్లో మీరుండి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని మరి ముఖ్యముగా ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో మరి గురుముచ్చు తంబి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన వరాలను మీరు అనుగ్రహించమని ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నవారు, మ్యారేజ్ డే జరుపుకుంటున్న మరి ముఖ్యంగా చంటమ్మని మరి చిరంజీవి గారిని మీరు ఆశీర్వదించమని మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగము జీవించు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. మొదటి పట్టణము శరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1 నుంచి 13 వచనముల వరకు. శరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయము 1 నుంచి 13 వచనముల వరకు. ప్రభువు ఎఫ్రాయిము తెగవారిని దండించెను. పిమ్మట ఏలియా నిప్పుమంట వలె పొడ చూపెను. అతని పలుకులు దివిటి వలె మండెను. అతడు కరువును కలిగించెను. అతని పట్టుదల వలన చాలామంది అసువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేశాను. 3 మారులు అగ్నిని కురిపించాను. ఏలియా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులు ఎవరైనా చేయగలరా? ప్రభు పేరు మీదగా నీవు చచ్చిన శవమును బ్రతికించితివి. పాతాళము నుండి అతనిని వెలుపలికి కొనివచ్చితివి. నీవు రాజులను సుప్రసిద్ధులను మంచము పట్టించితివి. వారిని వ్యాధిగ్రస్తులను కావించి మరణము పాలు చేసితివి. సీనాయి కొండ మీద నీవు ప్రభు మందలింపులను ఆలించితివి. ఆయన శత్రువులను శిక్షించునని చెప్పిన మాటలను వింటివి. ఆ శిక్షను నిర్వహించుటకు రాజులను అభిషేకించితివి. నీ అనునాయులను ప్రవక్తలను అభిషేకించితివి. దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో నిప్పు గుర్రములను లాగడి రథమున స్వర్గములకు కొనిపోయాను. నీవు నిర్ణీత సమయమున తిరిగి వచ్చి హెచ్చరికలు దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చెదవని, తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చెదవని, ఇజ్రాయేలు తెగలను ఉద్ధరించెదవని లేఖనములు నుడువుచున్నవి. నీ ఆగమనమును దర్శించువారు, ప్రేమతో జీవించి చనిపోవువారు ధన్యులు. మనము కూడా జీవనము పొందుదుము. ఏలియా సుడిగాలిలో కలిసిపోగా అతని ఆత్మ ఎలీషాను ఆవహించెను. ఎలీషా జీవించినంతకాలము ఏ రాజు అతన్ని భయపెట్ట జాలడాయెను. ఎవరు అతన్ని లొంగదీసుకొన జాలరైరి. ఎట్టి కార్యములు అతనికి కష్టమనిపించలేదు. చనిపోయిన పిదప కూడా అతని దేహము అద్భుతములు చేసెను. జీవించి ఉన్నప్పుడు అతడు అద్భుతములు చేసెను. చనిపోయినప్పుడు కూడా మహిమలు ప్రదర్శించెను. ఇది ప్రభువాక్కు. ఎంతటి వాడనయ్యా, నేనెంతటి వాడనయ్యా, ఎంతటి వాడనయ్యా, నేనెంతటి వాడనయ్యా, పురుగు వంటి వాడను, పురుగు వంటి వాడను, నేను అల్ప జీవిని, నేను అల్ప జీవిని, ఎంతటి వాడనయ్యా, ఎంతటి వాడనయ్యా,
స్త్రీలు కలిగిన వారిలో బప్తిస్మమిచ్చు యోహాను కంటే స్త్రీలు కలిగిన వారిలో బప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడని గొప్పవాడు లేడని పలికితివి పలికితివి పలికితివే అంతటి యోహానే నీ చెప్పులవారు విప్పుటకు పాత్రుడ కానని పలికే అంతటి యోహానే నీ చెప్పులవారు విప్పుటకు పాత్రుడ కానని పలికే హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయ్య సువార్త 5వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనం వరకు. మత్తయ్య సువార్త 5వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనం వరకు. మీరు భూమికి ఉప్పు. ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అటు ఉప్పు బయట పారవేయబడి ప్రజలతో త్రొక్కబడిటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదరు, కానీ కొంచెము క్రింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యమును చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తుని సువిశేషము. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజ పెట్టడానికి ముఖ్య కారకులు గురుముచ్చు తంబి గారి కుటుంబం. తంబి ఉదయకాలమే మనం పూజ చేసుకుని పూజలు అందరి గురించి ప్రార్థన చేద్దామంటే, లేదు ఫాదర్ గారు, మరి పూజకు కావాల్సినవన్నీ కూడా అంటే భోజనాలకు కావాల్సినవన్నీ కూడా మేము సమకూరుస్తామని మరి ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క అంటే ఈరోజు జరగబోయే కార్యం అంతటిని కూడా గురుముచ్చు తంబి గారు ఏర్పాటు చేశారు. తంబి గారికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే వాళ్ళ పాప చిన్న పాప వెన్ని ఈరోజు పుట్టినరోజు. మిమ్మల్ని అందరినీ ఈరోజు నేను ఎందుకు పిలిచానంటే, దేవుడు చేసిన మేలులు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఆదివారం మనం అందరం కలుస్తూ ఉన్నాం. చాలామంది వస్తారు కాబట్టి, మరి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి వాక్యం చెప్పటం, స్వస్థత ప్రార్థనలు చేయటం, వాళ్ళని పంపించటం జరుగుతుంది. కానీ ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఈ పూజలో పాల్గొంటున్నారో, ఎవరెవరైతే నేను పిలిచినప్పుడు మీరందరూ వచ్చారో, మీరందరూ కూడా నా ఆత్మీయులు. అదేవిధంగా నా సేవలో మీరందరూ కూడా సహాయపడిన వాళ్ళు. ఎప్పుడైతే ఈ గట్టు మీదకి నేను వచ్చానో, ఎప్పుడైతే మీరు నాకు పరిచయం అయ్యారో, నేను మీకు పరిచయం అయ్యానో, అప్పటి నుండి కూడా మీరెవ్వరు కూడా నన్ను విడిచిపెట్టకుండా నా సేవలో సహాయం చేస్తున్న వాళ్ళు మీరందరూ కూడా. అందుకని మీ అందరి గురించి ప్రార్థన చేయాలని, కష్ట సుఖాలు మీతో పంచుకోవాలని ప్రత్యేకంగా ఈ పూజను ఈ సాయంత్రం ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఎంత వాక్యం చెప్పినా లేకపోతే ఎంత ప్రార్థన చేసినా సేవకుని ఒక్కని వల్లనే అవ్వదు. ఆ సేవకుడికి సహాయము చేయటానికి దేవుడు మీలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. సంగమా
ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, చారును పొలములు పూసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ అపారము, ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ అపారము, యేసునాథుడు నిన్ను పిలువగా, యేసునాథుడు నిన్ను పిలువగా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా, చారును పొలములు పూసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంగమా, 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 ప్రియ సంగమా. ఏంటంటే సేవకుడు ఒక్కడి వల్లే కాదు, ఆ సేవ చేయటానికి, సేవకుడికి తోడ్పడటానికి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నుకున్నాడు. అందుకని దేవునికి వందనాలు తెలియపరుస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక విషయం ఏంటంటే అందరూ కూడా గ్రహించాలి, ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. తెలుసుకోండమ్మా, నేను చెప్పే మాట వినండి. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, పెరుగుతున్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు, లేకపోతే వ్యాపారాలు చేస్తున్నారు, కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. అందమైన వాళ్ళు, వారిలో తెలివిగల వాళ్ళు, అసలు అంటే ఇంకా భూమి మీద నాకు తిరుగులేదు అని జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అన్ని కోట్ల మంది ఈ భూమిపై ఉన్నప్పుడు ప్రత్యేకంగా నిన్ను ఎన్నుకుని, లేకపోతే ప్రత్యేకంగా నిన్ను ప్రేమించి, లేదా ప్రత్యేకంగా నిన్ను పేరు పెట్టి పిలిచి దైవ సేవకుడికి నువ్వు సహాయం చెయ్యి అని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే నువ్వు చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ప్రభా, నీ పొలంలో నేను పనిచేసే వ్యక్తిగా నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. ఒకవేళ పెద్ద పెద్ద లీడర్లు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఏదో ఒక విధంగా అవ్వచ్చు, వాళ్ళకి ఒక పీరియడ్ ఉంటుంది, ఒక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. మనకి దేవుని పనిచేసే వాళ్ళకి ఒక పీరియడ్ ఉండదు అనమాట. మొదమి వచ్చే వారికి మనల్ని ఎత్తు పట్టుకుని నడిపించేవాడు మన దేవుడు. అంటే నేను టోటల్గా చెప్పేది ఏంటంటే, ఎవరైతే దేవుని సువార్త బోధించటానికి,
ఎవరైతే దేవుని సేవ చేయటానికి సహాయపడుతున్నారో వాళ్ళందరూ గ్రహించాలి, దేవుడు అంటే నేను అదృష్టవంతురాలు. ఎందుకంటే అదృష్టవంతురాలు అనుకోవాలి. ఎందుకంటే ప్రభువా, నీ సేవ చేసే భాగ్యాన్ని, లేకపోతే నీ సేవకుడికి సహాయం చేసే భాగ్యాన్ని, లేకపోతే ఈ సంఘములో సహాయం చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు, అంటే నన్ను గుర్తు పెట్టుకుని పిలిచి నీ పని చేయించుకుంటున్నందుకు నీకు వందనాలని చెప్పుతూ మనం సంతోషపడాలి. అందుకనే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఈలోక సంపదలు సమకూర్చుకోవటం కాదు, కానీ ఎక్కడ ఏ సంపదలు సమకూర్చుకోవాలి? పరలోకములో ఉన్న సంపదలను సమకూర్చుకోవాలి. ఇది బేసిక్ పాయింట్ అన్నమాట. మనం దేవుని సేవ ఎప్పుడైతే మనం ప్రారంభించామో, దేవుని సేవలో ఎప్పుడైతే మనం సహాయపడుతున్నామో, సేవకులకి వెనక ముందు పక్క నుండి సేవకులకి సహాయం చేస్తున్నామో, అది నువ్వు గ్రహించాలి. నా పరలోక సంపదలు ప్రారంభమైనవని మీరు గ్రహించాలి. ఎందుకు చెప్తానంటే, ఒక మాట, చాలా ప్రదేశాలకు నేను వెళ్తాను. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరందరూ నాకు సహాయం చేస్తున్నారు. సహాయం చేసే మిమ్మల్ని దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు అదృష్టవంతులుగా భావించాలి. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది మిలియన్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎవరిని పిలవకుండా నిన్ను పిలిచి, ఇదిగో ఏలియా వెళ్తున్నాడు, ఏలియాతో చెప్తున్నాడు, అమ్మా ఏలియా, నువ్వు సరేఫతు అని వెధవరాలు ఇంటికి నువ్వు వెళ్ళు, అక్కడ నీకు భోజనం దొరికింది. పేదామి, కానీ ఆమె కంటే ఇంకా బాగా ఉన్నవాళ్ళు ఆ సమయంలో ఉండొచ్చు. గిడ్డంగుల్లో బియ్యం ఉన్నవాళ్ళు ఉండొచ్చు, అంటే గిడ్డంగులో ఆహార పదార్థాలు సమకూర్చుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇంకా చాలామంది ఉండొచ్చు. కానీ ఎందుకు దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళమన్నాడంటే, అది స్పెషల్, ఆమె స్పెషల్ అంతే. ఆమె దేవుడి దృష్టిలో ప్రత్యేకింపబడిన స్త్రీ, ఆమె దేవుడి దృష్టిలో ఉన్న స్త్రీ, దేవుడు ప్రేమించే స్త్రీ, దేవుడు ఆమె అవసరతలు తీర్చడానికి సిద్ధంగా ఉన్న స్త్రీ ఆమె. అందుకని ఏలి అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ కార్యం జరుగుతుంది. ఎందుకంటే దేవుని చిత్తం. దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియాతో దేవుడు మాట్లాడాడు. ఒకవేళ దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకోకపోతే ఆమెని, అమ్మా నాకు నీ దగ్గర ఉన్న రొట్టె తీసుకొచ్చి నాకు ఇవ్వంటే ఇచ్చేది కాదు. భలేవాడు అయ్యా, నాకు తింటాకే లేదు, నీకేమిస్తాను అనేవాడు. ఇక్కడ దేవుడు ఏలియాతో మాట్లాడాడు. రెండవది ఈ విధవరాలతో కూడా దేవుడు మాట్లాడు. కాబట్టి కార్యం జరుగుద్దు, నువ్వు వెళ్ళు అన్నాడు. అక్కడ ఆమెనే సిద్ధపరిచాడు, ఇక్కడ ఈయన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు. అందుకని దేవుని ప్రణాళిక. మొన్న ఒక నైట్ నేను సోమవారం నైటో మంగళవారం నైటో పడుకున్నాం. కరెక్ట్గా 1 అయింది. నేను పడుకునేసరికి 12-1 గంట. ఎక్కడ నిద్రలు ఉంటాయి? అసలు ఎప్పుడు నిద్రపోతున్నాం? అసలు నిద్ర అనేదే మర్చిపోయాం. ఇంకా నేను నా జీవితంలో నిద్ర అనేదే మర్చిపోయాను. నిద్ర మంచం మీద పడుకుని గాఢ నిద్ర, ఒక గురక కొట్టింది కూడా లేదమ్మ నా జీవితంలో. ఇప్పుడు అలసిపోయి ఉన్నా అంటే అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. మొత్తం నిద్ర వస్తే అమ్మ ఎవరు 10 మంది జేవేర్ ఫాదర్ లేకండి 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 అని 10 సార్లు పిలిస్తే అప్పుడు లేచేటట్లు ఉండాలి. చిటిక్కు మంది అనుకో టక్కన లేచిపోతున్నా నిద్ర లేక. ఆ రోజు నాకు ఒక దర్శనం వచ్చింది. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ ఎలా అంటే పనిచేస్తుందో. అమ్మా, నేను ఒక మాట చెప్తాను, ఉజ్జీవం కలిగిన సంఘములో మనం బలపడే వారంగా ఉండాలి. మీ అందరికీ సంఘములో ఉజ్జీవం ఉండాలండి. నడిపించే వారిలో ఉజ్జీవం ఉండాలి. మళ్ళీ నేను చెబుతున్నాను, సంఘములో ఉజ్జీవం ఉండాలి. ఉజ్జీవం చనిపోయిన సంఘాలుగా మనం ఉండకూడదు. సంఘములో ఉజ్జీవం ఉండాలి. దేవుని ఆత్మ సంఘంలో పనిచేయాలి. దేవుని ఆత్మతో సంఘానికి వచ్చే వాళ్ళు ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి. నడిపించే సేవకుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేవారుగా ఉండాలి. ఉపన్యాసాలు కాదండి నేను చెప్తున్నాను. సంఘంలో ఉజ్జీవం లేకపోతే, నడిపించే వాళ్ళ ఉజ్జీవం లేకపోతే మీరు వచ్చి ఏం పొందుకుంటారు? ఎన్ని ఏండ్లు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏండ్లు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే
విడువని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఎవరిని నేను విమర్శించలేదు, ఎవరి గురించి చెప్పలేదు. సంఘములో ఉజ్జీవం ఉండాలి. బోధించే వాళ్ళు ఉజ్జీవం కలిగి ఉండాలి. అప్పుడు ఆధ్యాత్మికంగా మీరు బలపడతారు. మీరందరూ కూడా గ్రహించండి, సంఘములో ఏం కావాలమ్మా? ఉజ్జీవం ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి. చెప్తున్నా వినండి. నేను ఆ రోజు పడుకున్న 1 గంటకి నాకు ఒక దర్శనం. ఎవరో వచ్చి భయంకరమైన వ్యక్తులు టక టక తలుపు కొడుతున్నారు. నేను తలుపు తీసి మళ్ళీ టక్కన తలుపు మూసి, ఎవరు తెలియని వ్యక్తులు వాళ్ళు భయంకరంగా ఉన్నారు. దర్శనంలో, కలలో ఇది. టక్కన నేను తలుపు వేసేసాను. వేసేసి నేను పక్కన వీళ్ళుంటే పిల్లలుంటాను పిలవటక్కని వెళుతూ ఉన్నాను. వెలుగు వచ్చింది. కళ్ళు తెరిచి చూసా. ఓహో, ఇది కళ, దర్శనమా అనుకున్నా. ఎందుకంటే కొంచెం భయం వేసింది. ఎవడో తెలియని వ్యక్తి వచ్చాడు. అంటే దేవుని ఆత్మ ఎలా పనిచేస్తుందో మీకు చెప్తున్నాను. ప్రభు ఒక సేవకుని ఎలా నడిపిస్తున్నాడో మీతో చెప్తున్నాను. ఎందుకని ప్రభు చెప్తానంటే, దేన్నైనా క్షమిస్తా కానీ పరిశుద్ధాత్మను దూషించేవారు నేను క్షమించాను. ఈ ఆత్మను పొందుకోవటానికి సేవకుడు ఎంత ప్రయాసపడతాడో, ఎన్ని ఉపవాసాలు ఉండాలో, ఎంత కన్నీటి ప్రార్థన చేయాలో, ఎంత భారం కలిగి ఉంటాడో, ఎంత ప్రసవేదన కలిగిన భారం కలిగి ఉంటాడో మీరు తెలుసుకోవాలి. ఏదో సింపుల్గా వచ్చి పూజ చేసి వెళ్ళిపోవటం కాదు. ఏదో సింపుల్గా వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ నిలబడాలంటే ఒక సేవకుడు, ఇక్కడ నిలబడి బోధించాలంటే, ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పాలంటే, దేవుని శక్తిని పొందుకునే వరకే ఆ సేవకుడు ఎంత ప్రయాసపడతాడో మీరు తెలుసుకోవాలి. నైట్ వచ్చారా 1 గంటకి నేను కళ్ళు తెరిసాము. ఏంటి ఎవడొచ్చాడా ఏంటి అనుకుంటా కొంచెం టెన్షన్ పడుతున్నా. దర్శనం టెన్షన్ పడుతూ ఉండే లోపే ఒకళ్ళిద్దరు వచ్చేసి, ఫాదర్ గారండి, పాస్టర్ గారండి, ఫాదర్ గారని పిలుతాను. ఒరే బాబు, ఇప్పుడే దర్శనం కలిగింది, వీళ్ళు ఎవర్రా? అప్పుడు మెలుకున్నా. నేను టక్కన లేస్తే టక్కన వెళ్ళా. నేను భయపడ్డా, డోర్ ఓపెన్ చేయాల. అంతలో పృథ్వీ వచ్చి ఆయన లేచాడు. పృథ్వీ, నేను ఇందాకడే కదా నా కళ్ళలోకి వచ్చింది, వీళ్ళు ఎవరు అనుకున్నాడు. టక్కన డోర్ తీసేసరికి వాళ్ళ ముస్లిమ్స్, ఒకడికి ఎంత గడ్డ ఉంది, కొత్త వ్యక్తులు. భయం వేసిపోయింది చూసేసరికి. ఏంటి ఈ టైంలో వచ్చారంటే వాళ్ళు అంటున్నారు, ఫాదర్ గారు మా అబ్బాయి పడుకోవట్లేదు, ఆరోగ్యం బాగోలేదు, మీరు వచ్చి మీరు రండి, మా అబ్బాయిని బాగు చేయండి అని అంటున్నాడు ఆయన. తెలియదుగా వాళ్ళకి. నేను ఒక మాట అన్నాను, బాగు చేయండి, నేనెవరు నువ్వెవరు అయ్యా, ఇదేమన్నా డాక్టర్నా నేను రాగానే ఇంజెక్షన్ ఇవ్వటానికి? అదే కాదు, ప్రార్థన చేయాలన్నా, దేవుణ్ణి అడగాలన్నా బాగు చేసేవాడు దేవుడు. తర్వాత వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి 15 రోజులైందంట నిద్రపోయి. నేను ప్రార్థన చేసి పంపించాను. 1 గంటకి 2 గంటలకు వెళ్ళారా, 2 గంటలకు పడుకున్నవాడు మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల వరకు నిద్రపోతూనే ఉన్నాడు. ప్రైజ్. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వెళ్ళి ప్రార్థన చేశాను. చేసిన తర్వాత చెప్పానన్నా మీరు ప్రార్థనలో ఉండాలన్నాను. మళ్ళీ ఒకరోజు ఆ మధ్యాహ్నం సాయంత్రం వచ్చారు, ప్రార్థన చేసి పంపించాను, మొత్తం క్యూర్ అయిపోయింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ముందుగానే దేవుడు నాకు తెలియపరిచాడు. చూసావా, అది ఆశ్చర్యం. ముందు తెలియపరచకుండా ఉన్నాడు ఇంకో దేవుడు. కామన్, ఎవరైనా వస్తారు లేపుతారు, ఎవరైనా వస్తారు లేచి లేకండి ప్రార్థన చేయండి అంటారు. కానీ అది కాదు గొప్ప. ముందు ఎవరో రాబోతున్నాడయ్యా అని ముందుగానే దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించాడు. చూసావా, అది నేను ఆశ్చర్యపోయి, ప్రభువా
వీళ్ళు రాకముందే నాకు ముందుగానే నువ్వు దర్శనం ద్వారా చూపి, అప్పుడు నేను ఆ దర్శనం కళ్ళు తెరుచుకుని అలాగే ఉన్నాను, అంతలో వీళ్ళు వచ్చారు. అంటే నేను ఎంత సంతోష ప్రభా, నాతో ఉన్నావు నువ్వు, నీ పరిశుద్ధాత్మ శక్తిని, అంటే నీ పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచేవని ఎంత, అంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు మనతో ఉండటానికి అదొక గుర్తు. దేవుడు మనతో పనిచేస్తున్నాడు అనటానికి అదొక గుర్తు. దేవుడు తన ఆత్మతో నింపాడు అనటానికి అదొక గుర్తు. మీరు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేసి పంపించాను, వాళ్ళు వెళ్ళారు, మంచిగా అయిపోయారు. ఫాదర్ గారు మీరు చెప్పినట్టు మేము వింటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఒక 15 మంది దాకా ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి అందరూ పెద్ద పెద్ద జాబ్స్ అందరూ టౌన్ పడిపోయారు. అందరూ ఒకసారి ప్రేయర్ చేస్తున్నాను, దేవుని ఆత్మ వాళ్ళకు టక పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అందరూ పడిపోయారు. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. వెంటనే సాయంత్రం నా దగ్గరికి వచ్చారు, అందరికి మళ్ళీ ప్రార్థన చేసి పంపించాను. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు మనతో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనేది మీరు తెలుసుకోవాలి. ఇలాంటి ఎన్నో, మొన్న ఊరికి వెళ్ళి చెన్నై వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ దర్శనంలో కనిపించిందని చెప్పాను వీళ్ళకి. నేను ప్రార్థన చేసుకున్న, ప్రభా యాక్సిడెంట్ నాకు దర్శనంలో కనిపించింది, చిన్న గాయం అని. అంటే ఎవరికనేది పర్టికులర్గా ఎవరి గాయం అనేది అయిందనేది తెలియదు. వెళ్ళిపోయి వచ్చేటప్పుడు మా కారు ముందే ఒక కారు అంటే డివైడర్ కొట్టుకుని పైకి ఎగిరి ఎలికింతలుగా పడిపోయింది, పప్పు అయిపోయింది. కానీ వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఒక్కరికి మాత్రం, నా దర్శనం కూడా ఒక్కరికి మాత్రం దెబ్బ తగినట్టుంది. వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఒక్కరికే దెబ్బ తగిలింది. ఆమె కూడా అంత సీరియస్ దెబ్బ ఏం కాదు. అప్పుడు ఎంత చెప్తాను నేను ముందే చెప్పాను, దేవుడు నాకు చూపించాడని. అంటే ఏంటంటే, నేను మీ అందరికీ చెప్పేది, ఇన్ని వేల మంది ఇక్కడికి రావటానికి, ఇన్ని వేల మంది స్వస్థత పొందుకోవటానికి ఒక వ్యక్తి, నేను అప్పుడు కూటాలు ఎక్కడంటే, ఇక్కడ తపస్కాలంలో కూటాలు పెడతారు కదా, 3 రోజుల కూటాలో చివరి రోజు సిలువు ధ్యాన కూటం అనేది మనం పెడతాం. వచ్చిన వాళ్ళందరికీ సిలువులు ఇస్తాం. 3 రోజుల కూటాలప్పుడు ఒక వ్యక్తి విజయవాడ నుండి 3 రోజుల కూటాలకు వచ్చాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేసిన సిలువు తీసుకుని వెళ్ళాడు. ఎందుకు వినండి, దేవుడు ఎవరిని ఏ విధంగా స్వస్థపరుస్తాడో ఎవరికి తెలీదు. ఒక ఆమె ఈ వస్త్రాన్ని ముట్టిన వెంటనే స్వస్థత పొందింది. ఒక వ్యక్తికి దేవుడు మట్టి రాసి గురుడితనాన్ని పోగొట్టాడు. ఒక వ్యక్తిని వెళ్ళి, అంటే ఒక వ్యక్తితో దేవుడు చెప్తూ ఉన్నాడు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళండి అని ప్రార్థన చేసి, అంటే దేవుడు ఒకళ్ళు కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళ మార్గ మధ్యలోనే వారు స్వస్థత పొందారు. ఒక వ్యక్తి అంటే పాడిని పట్టుకున్న వెంటనే ఆ వ్యక్తి బ్రతికాడు. ఒక వ్యక్తిని లాజరు బయటికి రమ్మనగానే ఆయన బ్రతికాడు. అంటే దేవుడు అంటే అద్భుతాలు ఎలా జరుగుతున్నాయో తెలీదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వస్థత పొందుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అద్భుతాలు పొందుకుంటూ ఉన్నారు. మన విశ్వాసపురి ధ్యాన కేంద్రంలో చాలా స్వస్థతలు జరిగినాయి, చాలా అద్భుతాలు జరిగినాయి. ఒక్కటి చెప్తున్నా, ఏంటంటే ఆ రోజు సిలువు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయనకి హార్ట్ అటాక్ అంటే గుండె జబ్బు, హార్ట్ ప్రాబ్లం. సర్జరీకి తీసుకుని వెళ్తున్నారు రమేష్ హాస్పిటల్. ఇంకా సర్జరీ చేయాలి, అన్ని రిపోర్ట్లు వచ్చేసినాయి. సర్జరీకి తీసుకుని వెళ్ళేటప్పుడు అతను మనం ఎక్కడ ఇచ్చిన సిలువ గుండె మీద పెట్టుకుని ఆ బండి మీద పడుకుంటే లాక్కుని వెళ్తున్నారు. అప్పటికి ఆ డాక్టర్లు ఏం చెప్పారంటే అయ్యా సిలువు లోనకి తీసుకెళ్ళకూడదు, ఇక్కడ పెట్టేసి మీ ఆవిడ కానీ మీ పిల్లలు కానివ్వండి. లేదండి డాక్టర్ గారు, నా చేతితో నేను పట్టుకుంటాను ఆపరేషన్ జరిగేటప్పుడు, మీరు ఇమ్మని అడగొద్దంటే మా డాక్టర్ మేబీ మంచోడు, లేకపోతే డాక్టర్ అతని మనసును మార్చుండొచ్చు. అలా గుండె మీద పెట్టుకుని ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత ఆపరేషన్కి ముందు ఈసీజీ తీస్తారు. మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేసేటప్పుడు కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయొచ్చా
లేకపోతే గుండె వేగంగా కొట్టుకుంటుందా, లేకపోతే ఆపరేషన్ చేస్తే ఇతను ఓకేనా కండిషన్ అన్నది ఒకసారి మళ్ళీ ఆపరేషన్ ముందు టెస్ట్ చేస్తారు, ఈసీజీ తీస్తారు. ఈయన ఈసీజీ తీసిన తర్వాత ఆ ఈసీజీలో నార్మల్గా చూపిస్తుంది ఆపరేషన్కు ముందు. చూడండి, దేవుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యమైన అందుకని నేను చెప్పేది ఏంటంటే, జీవము కలిగిన సంఘములో ఉజ్జీవం ఉండాలి. నేను పాడుతుంటే నువ్వు పాడాలి, నేను దేవుని వాక్యం చెబుతుంటే నువ్వు వినాలి, నేను దేవుని స్తుతిస్తుంటే నువ్వు స్తుతించాలి, దేవుని ఆరాధిస్తుంటే ఆరాధించాలి. అది ఉజ్జీవం కలిగిన సంఘం. దేవుని వాక్యం సంచరిస్తూ ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉండాలి, అనేక మంది దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన వారిగా ఉండాలి. అందుకని సంఘములో ఉజ్జీవం ఉంటే ఆ సంఘము రెండవ రాకల్లో ఎత్తబడుతుంది. ఈసీజీ తీస్తే ఈసీజీలో నార్మల్గా వస్తుంది. డాక్టర్లు ఏంటో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, ఈయనకి వాల్స్ బ్లాక్ అయిపోయినాయి కదా, ఆపరేషన్ చేయడానికి తీసుకొచ్చాము. ఈసీజీలో నార్మల్ రిపోర్ట్లు నార్మల్గా ఉంది ఏంటని మళ్ళీ ఇంకా ఫర్దర్ వేరే టెస్ట్లకు వెళ్ళారు. వేరే టెస్ట్లు కూడా నార్మల్గా వచ్చింది. మళ్ళీ ఇంక ఏమేమి టెస్టులు చేయాలి అన్నీ చేస్తే ఆ వాల్స్ క్లోజ్ అయిన వాల్స్ అసలు క్లోజ్ అయినట్లేవు, అంతా మంచిగా ఉంది, నార్మల్గా ఉంది. ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయి కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా 10 మంది డాక్టర్లు కూడి పాత రిపోర్ట్లు ఎలా ఉండి ఆపరేషన్ తీసుకెళ్ళాము, సడన్గా ఏంటి అతనిలో మార్పు వచ్చేసిందని అందరూ కూడి కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటే ఆయన అంట, డాక్టర్ గారు ఏం ప్రాబ్లం కాదు, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, యేసయ్య సిలువ నన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. వెంటనే ఆయన ఆపరేషన్ లేకుండా ఇంటికి పంపించాడు. తను నాకు ఫోన్ చేసి చెప్పాడు తర్వాత, ఒకసారి కలిసయ్యా ఇది పరిస్థితి, నేను చచ్చిపోతానేమో అనుకున్నాను, లేకపోతే ఆపరేషన్ ఎలా జరుగుతుందో భయపడ్డాను, కానీ యేసయ్య సిలువను నమ్ముకున్నాను, నా గుండెల మీద పెట్టుకున్నాను, దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, విడుదల దయచేస్తాడు. అలా ఎంతోమంది ఆ ఒక అద్భుతం నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేశారు కాబట్టి అలాంటి అద్భుతాలు, అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో ఇక్కడ జరిగినాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకటి నేను చెప్పేది ఏంటంటే, దేవుని సేవకి ఎవరైతే సహాయపడుతున్నారో వాళ్ళందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే తెలుసా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను అదృష్టవంతురాలు. చిన్న రారా కొంచెం పని చేయట కంటే ఈయన ఎప్పుడు ఇలాగే పిలుస్తాడు అనుకున్నావనుకో, దేవుని పిలుపు నువ్వేం చేసినట్లు, ధిక్కరించినట్లే. దేవుని పిలుపు ఒకవేళ ఫాదర్ గారు నన్ను పిలిచంటే దేవుని సన్నిధిలో పని చేయటానికి నన్ను పిలిచాడు, దేవుడు నాకేదో బహుమానమో ఇవ్వబోతున్నాడని గ్రహించుకుని దేవుని పనిచేసే వరకు ఉండాలి. రెండవది ఏంటంటే ఉజ్జీవము, సంఘములో ఉజ్జీవం ఉండాలి. ఏదో నువ్వు వెళ్ళి కూర్చుని రావద్దు. మనం వెళ్ళి ఏదో కూర్చుని వచ్చేది అమ్మయ్యా 1 కేజీ బరువు తగ్గిపోయి, 1 కేజీ బరువు అంటే ఏమంటారు, నాలో ఉన్న 1 కేజీ బరువు తగ్గిపోయింది, ఎందుకు గుడికి వెళ్ళి వచ్చాను చాలు. నో నో నో. మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తాను, చాలాసార్లు చెప్పాను నేను ఆ మాట. ఒక ఆమె 365 రోజులు గుడికి వెళ్ళేది, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. 365 రోజులు గుడికి వెళ్ళేది. ఆమె అనుకుందంట, జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు నేను గుడికి వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు ఒక రాయి తీసుకొచ్చి నేను డిబ్బీలో వేస్తాను, ఈ 365 రోజులు అయిపోయిన తర్వాత డిసెంబర్ 31వ తారీఖున లెక్క పెడతాను, ఎన్ని రాళ్ళు వస్తాయో చూద్దామని. అంటే అందరికీ నేను తెలియపరచాలి, 365 రోజులు నేను దేవుని సన్నిధికి లేగో నా బహుమానం ఇదిగో చూడండి అనుకుని గుడి దగ్గరికి వచ్చి ఒక రాయి అంటే రోజు వచ్చిన రోజల్లా అన్నీ 365 రోజులు వచ్చింది. మన మార్తమ్మలాగా వచ్చినప్పుడల్లా ఒక రాయి తీసుకుని ఇంటికి వెళ్ళి డిబ్బీలో వేస్తుంది. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 31వ తారీఖున అమ్మలు అక్కలను పిలిచింది, రండమ్మా రండి, చూడండి మీరైతే ఇళ్ళ దగ్గర తినేసి కూర్చున్నారు,
నేను 365 రోజులు దేవుని సన్నిధికి వెళ్ళాను. చూడండి నా భక్తి ఎంత గొప్పదో అని చెప్తూ, మీకు ఏమైనా ప్రూఫ్ కావాలా? 365 రోజులు నేను గుడికి వెళ్ళాను మీకు చూపించాలా? ఇదిగో 365 రోజులు నేను గుడికి వెళ్ళినప్పుడు అలా ఒక రాయి తీసుకొచ్చి డిబ్బీలో వేసాను. ఈ డిబ్బీ పగలగొడుతున్నాను, చూడండి రాళ్ళు ఉంటాయి అంతే. సరే అమ్మ పగలగొట్టి మా అమ్మ అన్నారు, టక్కన పగలగొట్టింది. ఎన్ని రాళ్ళు ఉన్నాయి అమ్మా? ఎన్ని? 365 రాళ్ళు ఉన్నాయి అన్న వాళ్ళు గట్టి క్లాప్స్ కొట్టండి. ఒకటి కూడా లేదన్న వాళ్ళు గట్టి క్లాప్స్ కొట్టండి. ఏయో కొన్ని ఉన్నాయి అన్న వాళ్ళు గట్టి క్లాప్స్ కొట్టండి. ఏంటి కొట్టరా? మీకే కన్ఫ్యూజ్లో ఉన్నారు, ఇంకేం కొడతారు మీరు? సరే ఒక రాయి ఉంది, చివరికి పగలగొట్టక ఒక రాయి ఉంది. అందరు బెత్తరపోయి చూస్తారు, ఏంటి మా అమ్మ 365 రాళ్ళు వెయ్యంటే? అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు ఈ విధంగా, అమ్మా నువ్వు వెళ్ళివు, వస్తున్నావు. అక్కడ ఏమన్నా నువ్వు వెళ్ళిన చోట ఏమన్నా ప్రార్థన చేసావా? కన్నీరు కాచావా? వాక్యాన్ని విన్నావా? లేకపోతే ఉద్యమంతో ఆరాధనలో పాల్గొని వెళ్తాం వస్తాం ఇదే నీకు తెలుసు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలో నీకు అర్థం అవ్వలేదు. నీ జీవితాన్ని మార్చుకోలేదు, వదలవలసినవి వదులుకోలేదు, పట్టుకోలేదు, ఏమీ లేదు. వెళ్తున్నావు. కానీ వన్ డే మాత్రమే నువ్వు కన్నీరు కార్చడం నేను చూశాను, అది ఆ ఒక్క రాయి అని చెప్తాడు దేవుడు. అప్పుడు సిగ్గుపడితే అలా ఉండకూడదు కదా, మనం అలా ఉండకూడదు. అందుకని దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఉజ్జీవం కలిగిన సంఘంలో మనం సభ్యులమై ఉండాలి. ఉజ్జీవం. మూడవది నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడంటే, చనిపోయే వారిని కూడా దేవుడు బ్రతికించాడు. ఇక్కడ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సంఘములో నేను జ్ఞానస్థానాలు ఇస్తే కొన్ని 100 మంది తీసుకునేవాళ్ళు. నేను ఏ ఊరిలో ఆ ఊరు వెళ్ళి తీసుకోండి అని చెప్తున్నా, కానీ ఇది ఒక ప్యారిష్ కాదు కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ ప్యారిష్లో తీసుకోండి అని చెప్తాను. ఇప్పుడు వరకు నేను జ్ఞానస్థానం ఇస్తే కొన్ని 100 మంది తీసుకునేవాళ్ళు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అంతమంది మారారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ముస్లిమ్స్ కానీ, అన్యులు కానీ, ఇంకా ఒకసారి అక్కడ ఇజ్రాయేల్పేటలో సువార్తను బోధిస్తుంటే, గుడి పూజారి కొడుకు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఒక్కరోజు వెళ్ళి అక్కడికి పాస్టర్స్ పిలిస్తే, ప్రైజ్లా, గుడి పూజారి గారి కుమారుడు యేసయ్యను నమ్ముకున్నాడు. పరిశుద్ధాత్మ బోధ, అయితే ఉద్యమం కలిగిన ప్రసంగాలు. అందుకని కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది ఇక్కడికి వచ్చిన తర్వాత మారారు. అది దేవుని కృప. ఈరోజు నేను జ్ఞానస్థానం ఇస్తాను రండి, బ్యాప్టిజం ఇస్తాను రండి అంటే కొన్ని 100 మంది వచ్చి తీసుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్పింది? ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని 100 మంది యేసయ్యను కనుక్కున్నారు, కొన్ని 100 మంది యేసయ్యను తెలుసుకున్నారు. అది మీరందరూ కూడా గ్రహించాలి. తర్వాత ఒక విషయం చెప్తున్నాను వినండి. ఈ 10 సంవత్సరాల్లో నేను గురువు అయ్యి 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లో చాలా ప్రదేశాల్లో మొత్తం తిరిగేశాను. చాలా ప్రదేశాలు నన్ను దేవుడు చాలా ప్రాంతాలకి అంటే నడిపించాడు. కొంతమంది అనుకున్నారంట, తపస్కాలంలో జేవియర్ ఫాదర్ని ఈ చుట్టుపక్కల ఎవరో పిలవలేదా అనుకున్నారంట. ఆయన పని అయిపోయింది, ఇంకా ఆయన్ని ఎవరో పిలవరు అనుకున్నారంట. పిచ్చోళ్ళు చాలామంది పిలిచారు. కానీ నా ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్ర నలుమూలలకు వెళ్ళి, ఇప్పుడు వరకు ఏ గ్రామాలకైతే నేను వెళ్ళలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను బోధించాలని దేవుని ప్రేరేపణ బట్టి అనేక ప్రాంతాలకు నేను వెళ్ళాను. 50 రోజులు ఉపవాసం, 50 రాత్రుల్లో పగలు నిద్ర లేదు, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో ఎక్కడైనా డిస్టర్బెన్స్ కలిగిందా? నేను 10 సంవత్సరాల్లో చెప్తున్నానమ్మా, ఈ 10 సంవత్సరాలు ఒక్క రోజైనా మీరు వినండి నేను చెప్పే మాట. ఈ 10 సంవత్సరాలు ఈ సేవా జీవితంలో ఒక్క రోజైనా నేను పూజ అంటే ఒక్క రోజైనా ఏదన్నా కూటమికి వెళ్ళాలన్నా, లేకపోతే ఆదివారం ఆరాధన అయినా ఒక్క
ఒక్కసారి కూడా ఆదివారం ఆరాధనకి ఆబ్సెంట్ అవ్వలేదు. అలాగే ఏదన్నా కోటాలకి వెళ్ళవలసిన కోటాలు కూడా ఏనాడు నాకు బాగోలేదని ఏనాడు నేను రూములో పడుకునిలేను. చూడండి, అంటే ఈ 10 సంవత్సరాలు ఒక్క ఆదివారం కూడా మీరు మానలేదంటే మానలా, ఒక్క ఆదివారం కూడా సిక్ అవ్వలేదంటే అవ్వలేదు, ఒక కూటం కూడా మీరు మిస్ అవ్వలేదంటే మిస్ కాలేదు. నేను ఈ ప్రయాణంలో మీకు ఏమన్నా ఇబ్బందులు కలగలేదా? ఈ 10 ఇబ్బందులు కలగలేదు. అంటే దేవుడు ఎంతగా ఒక్క విషయం నేను చెప్తాను. పోయిన ఆదివారం నేను పూజ అయిపోగానే, ప్రార్థన అయిపోగానే వెళ్ళి ఎవరో ఏదో కూర తీసుకొస్తే అన్నం తినేసేసి వెంటనే దుగ్గిరాలు వెళ్ళిపోయాం పొలంలో నరకటానికి. నేను కూడా పనుని అనుకుంటున్నారు వాళ్ళు. ఏంట్రా బాబు ఇటు వచ్చారు, పొలాలు ఎక్కడ దొరికితే అంటారు కొంతమంది. ఎవరంటే అనుకున్నాలే, పోనీరా మనకెందుకు, నేను తెలితే అట్లా అనగానే పెద్దపాడు వెళ్తే ఎక్కడుండే పొలంలో అంట, పొలంలో వెళ్ళండా అంది. వీళ్ళ పక్కన నేను కత్తి పట్టుకుని కూర్చున్నా, నిలబడ్డా. వాళ్ళతో పాటు నేను కూడా నడవండిరా, ఆమె ఏదో అంటుంది అన్న. తర్వాత ఇంకా బ్రో ఇది తెలియదు ఏమే జేవియర్ ఫాదర్గా అప్పుడు మనం అక్కడికి వెళ్ళి అమ్మో అనేసి ఆ ఉన్న పొలలో, దాచుకున్న పొలలో, అమ్ముకోవాల్సిన పొలని ట్రాక్టర్లు వేసి పంపించారు. చాలా సంతోషపడ్డా. దుగ్గిరాల నేను పోయిన ఆదివారం వెళ్తే విపరీతమైన గ్యాస్ పట్టంతో ఉబ్బిపోయిందా, పెయిన్ వచ్చేస్తుంది, గ్యాస్ ఫుల్గా పట్టేసింది, విపరీతమైన గ్యాస్. ఆ రోజు సోడాలు తిత్తి సోడాలు తాగుతుంటే ఇంకా ఎక్కువైపోయాయి, నీళ్ళు తాగి ఇంకా ఎక్కువైపోయాయి. నాకు తెలియక ఇంకా నాకు చాలా ఇబ్బందిగా ఉండి ఆ పొలంలో వాళ్ళు ఎక్కిచ్చేసారు. మీరు నడుపు రండి అని మేము కారు వేసుకుని వచ్చేసాను. కారు వేసుకుని వచ్చేటప్పుడు ఈయన స్నేహ అది మాధురికి ఫోన్ చేశాడు, పృథ్వీ అక్క మాధురి రామ్మ కొంచెం ఫాదర్ గారు బాగోలేదని. వచ్చింది. ఆ రోజు బాగా నీరసపడిపోయా, నేను చాలా వీక్ అయిపోయా. ఎందుకంటే నిద్ర లేదు, కంప్లీట్గా కొన్ని నెలల నుంచి నాకు నిద్ర లేదు. ఈ మాటలు ఎందుకు చెప్తానమ్మా, మీరు గ్రహించుకుంటారు, తెలుసుకుంటారు సేవలో ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉందని తెలుసుకుంటారని. ఆ రోజు బాగా గ్యాస్ పట్టేసింది. ఆ రోజు మాధురి వచ్చింది, ఫాదర్ గారు ఎరుకు తాగంది, 2 మూతలు ఇచ్చింది, రేపు నుంచి రోజు తాగాలే అని చెప్పింది. ఆ రాత్రి తాగా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న, నైట్ వచ్చి మిడ్ నైట్ వచ్చి మళ్ళీ ఇప్పుడు వరకు గ్యాస్ ట్రబుల్ రాలేదు. ఆదివారం నుంచి ఆశ్చర్యం. ముందులా ఏమి పాడు ఏమి వాడలే నేను. మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళాను. వీళ్ళని అడగను మళ్ళీ ఏమని తేపోయినేమో. నేను ఈరోజు ప్రభా ఏంటి అసలు అంత భయంకరమైన గ్యాస్ ట్రబుల్ అయితే ఎన్ని ముందులో వాడాలి? ఈ 4 రోజులు ఆదివారం, సోమ, మంగళ, బుధ, గురు ఈ రోజు వరకు మళ్ళీ గ్యాస్ రాలేదు. ఆమె ఇచ్చిన వరకు అట్లాగే ఉంది. దేవుడు చూడు ఎంత స్వస్థతనిచ్చాడో. అంటే సిక్ అవుతాను, టక్కని దేవుడు తన హస్తంతో నన్ను పైకి లేపేస్తాడు. బలహీన పడిపోతాను, టక్కని మళ్ళీ వెంటనే యేసయ్య నన్ను పైకి లేపుతాడు. లేకపోతే ఈ 2-3 గంటల నిద్రలో ఇప్పుడు వరకు బ్రతకటం అనేది దేవుని కృపండి. అది ఇంతవరకు నేను సిక్ అవ్వకుండా, మంచం మీద పడకుండా, ప్రార్థనలు ఆపకుండా ఉండటం అనేది దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు అవి. అందుకనే ప్రభు ఒక సేవకుని ఏలియాని, ఎలీషాను నడిపిస్తున్నట్లు కొంతమంది సేవకుల్ని యేసయ్య నడిపిస్తాడు. ఆ సేవకుని యొక్క కష్టంలో లేకపోతే సంతోషంలో, సేవలో ఎవరైతే భాగస్తులై ఉంటారో వారు కూడా ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటారు. అందరూ అంటారు, నాతో పాటు ఫాదర్లు అయిన వాళ్ళు 50 మంది, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అందరూ అంటారు, జేవిఆర్ నేను ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో బాబు, ఈ కార్లు, ఈ కుర్రోళ్ళు, లేకపోతే ఇదేంటి ఈ మ్యూజిక్ సిస్టమ్ ఎన్ని ఎట్లాగరంటే నాకు తెలీదు. దేవుడే ఇంత డబ్బు ఈ సంస్థ నడిపించడానికి, రిట్రీట్ సెంటర్ నడిపించడానికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందంటే నాకు తెలియదండి. నిజంగా బలిపేట వద్ద నేను ఉండి చెప్తున్నాను, నాకు తెలియదు. అది దేవుడు నడిపిస్తున్న కార్యం, అది దేవుడు పంపిస్తున్న సహాయము, దేవుడు నడిపిస్తున్న కార్యం. అందుకనే ఏలియా చెట్టు కింద కూర్చుని, అయ్యా తినడానికి తిండి లేదు, ఎవరో వెనకాల వచ్చే శత్రువులు నన్ను వెంటాడుతూ ఉన్నారు, నేను చచ్చిపోతానయ్యా, నేను చచ్చిపోయి నన్ను తీసేసుకో, ఇంకా నన్ను ఎక్కడ ఉంచొద్దన్నప్పుడు, పిచ్చోడా అదిగో అక్కడ నిప్పులున్నాయి, నిప్పుల మీద రొట్టె ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది?
ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ప్రభా అని అడిగాడా? తెలియదు ఆయనకి. అక్కడ రొట్టె ఉంది, తిన్నాడంతే. ఆ నిప్పుల మీద రొట్టె ఉంది, తిన్నాడు అంతే. ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ప్రభా, ఇప్పుడు ఎవరు తయారు చేశారు ప్రభా, ఎవరి ద్వారా పంపించావు ప్రభా ఈ రొట్టి, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రభా అనలేదు. ఆయనకి తెలియదు ఎక్కడి నుంచి వచ్చినాయి. దేవుడు చూపించి తినమన్నాడు, తినేసాడు, శక్తిని పొందుకున్నాడు. 40 దినాలు పగలు రాత్రులు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఉపవాసం అండి. అలాగే ఈ సేవ నడవటానికి, సేవ ముందుకెళ్ళటానికి ఏం జరుగుతుందో నాకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపిస్తాను. ఈ చిన్న పేస్ట్ కూడా కొనుక్కొని, చిన్న సబ్బు కూడా కొనుక్కొని, చిన్న బ్రష్ కూడా నేను కొనుక్కోను. ఎవరు సహాయం చేస్తాను? దేవుడి సహాయం. అందుకనే ఇవన్నీ కూడా చెప్పింది ఎందుకంటే తెలుసా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రెట్రీట్ సెంటర్ని నడిపిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. ఇంకా ఫాదర్ గారు హ్యాపీగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడంటే ఒకటే, దేవుళ్ళు మాత్రమే నేను సంతోషంగా ఉన్నాను. మిగతా విషయంలో అన్నీ కూడా సమస్యలు, ఆటంకాలు, అసూయ, చాలామందికి అసూయ, లేకపోతే రకరకాలైన శోధనలు, రకరకాలైన సమస్యలు, రకరకాలైన, ఒకవేళ పక్క నవ్వుకుంటూ నిలబడ్డానుకో, దురాత్మ ఎవరినో ఒకటి ప్రేరేపించి నవ్వుతున్నాడు ఎల్రా బాబు అని ఎవరినో ఒకటి ప్రేరేపించి సైతాన్ని పంపిస్తుంది. కాబట్టి శ్రమే కానీ దేవుళ్ళు ఆనందం. శ్రమలే, కష్టాలే, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులే కానీ దేవుడు. ఏ బర్త్డేకి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని సంతోషించే జేవియర్ కాదు. బర్త్డేకి పిలిచి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకే నా పని. ఈరోజు బర్త్డేకి వెళ్దాం, లేదా పెళ్ళికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అనే ప్రసక్తి కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ప్రభు శక్తి చేత ఇన్ని సంవత్సరాలు ఈ సేవ నడవటానికి, నేను ఆరోగ్యంగా ఉండటానికి, దేవుని సువార్త బోధించబడటానికి, ఆర్థికంగా సహాయం చేయటానికి, ఇవన్నీ కూడా ఎవరుండి నడిపించారమ్మా? దేవుడు ఉన్నాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఈ సేవను కొనసాగిస్తాను. కాబట్టి ఈ సేవలు ఎవరెవరైతే సహాయపడుతున్నారో వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఇంకా నేను ఈ సంవత్సరం అంతా సేవలో ముందుకు సాగిపోవాలని, అదేవిధంగా గోరుముస్తాంబి గారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ అర్పణ గీతం పాడుకుందాం. ప్రభువా నన్నుంపనిన్ను, ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం. తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమాలువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం.
సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుని బలి సర్వశక్తి కలిపితేని సర్వేశ్వనికి అంగీకారం అన్నట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరం ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభు, మేము అర్పించే అర్పణలను ప్రేమతో మీరు స్వీకరించండి. ఎవరైతే నీ సన్నిధిలో కానుకలను సమర్పించారో కానుకలు సమర్పించిన ప్రతి బిడ్డను, అదేవిధంగా పూజను సమర్పించమని అడిగిన ప్రతి ఒక్క వ్యక్తిని, అదేవిధంగా ఈరోజు మ్యారేజ్ డే జరుపుకున్న చిరంజీవి మరి చంటమ్మ కుటుంబాన్ని, అదేవిధంగా గురుముస్తంభి కుటుంబాన్ని వెన్నీని ప్రతి ఒక్కరిని బలిపీఠం మీద సమర్పిస్తూ ఉంటుండగా వారికి తగిన ఫలితాలను అనుగ్రహించమని మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమును తిరుపుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞతలు తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీ కృతజ్ఞత వందం చెల్లించుటకు తమ న్యాయము ధర్మము రక్షణదాయకము క్రీస్తు మరణంను మేము భక్తితో కొనియాడుచున్నాం. ఉత్సాహపూర్తిమైన విశ్వాసం తన పునరుద్ధానం ప్రకటించున్న అతని మహిమతో రాకడికై దృఢ నమ్మకంతో వేచుకున్నాం. కావున సకల దూతలతో పునీతులతో కలిసి మేము నిరంతరం మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి మహోన్నతం నా హోసన్న, ప్రభునామమున వేంచేవారు ధన్యులు, మహోన్నతం నా హోసన్న. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు నిలబడి ఉండండి, లేకపోతే కూర్చోండి. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు మీరే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుకొనుచున్నాం. ఈ విధంగా మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందం చెప్పి స్తుతించి తురించి శిష్యులకి ఇచ్చుచుట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా యేలువారా, ఓ నా సర్వేశ్వరా, మిమ్మును ఆరాధించున్నాము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందం చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయడం, ఏలైనా ఇది నూతన నీతి నిబంధన యొక్క నా రక్తపు పాత్ర మీద మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యము. ఓ నా యేలువారా, ఓ నా సర్వేశ్వరా, మిమ్మును ఆరాధించున్నాము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనోస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖం నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలి వరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటయు వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములను చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియ మాతతోను, తన భర్త యొక్క పునీత జోజప్ప గారితోను, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కొండి చిన్నబడి మన సమస్యలను ఏకము చేసి ప్రభు పాదాల దగ్గర సమర్పించి
విశ్వాసపూరి ధ్యాన కేంద్రానికి ఎవరైతే సహాయపడుతున్నారో ఆ కుటుంబాలను దేవుడు దీవించాలని, ఎవరైతే ఇక్కడికి స్వస్థత కోసం వస్తున్నారో వారందరికీ ప్రభు స్వస్థతను అనుగ్రహించాలని 2 చేతులను పైకెత్తి మరి విశ్వాసంతో ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందు నేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షించండి. ప్రభు అన్ని కీడు నుండి మమ్మ రక్షించు. ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహాల పాపము నుండి మా విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. మీ అపోస్తుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపం. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. యుగంలో జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు మనందరి పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చి సిలువపై కొట్టబడి మరణించి తిరిగి లేచిన ప్రభు, ఈ ప్రభు ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొంది క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవం నడుపును గాక. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమే రాండి, ప్రభు యేసుని పొందండి. హలో రాజ్యమే పటా పంచలై జీవము పంచే దివ్య భోజ్యమై నవ్య జీవమే స్వర్గ సీమై, నవ్య జీవమే స్వర్గ సీమై, ప్రేమ జగతియే పునాది అయి, ప్రేమ జగతియే పునాది అయి. రండి ప్రియులారా, ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో వేగమే రండి, ప్రభు యేసుని పొందండి. జోడించి వేగమే రండి, కాపరి యేసుని జీవము పొంద కరములు జోడించు వేగమే రండి. సత్యము జీవము మార్గము ప్రభువే, సత్యము జీవము మార్గము ప్రభువే, సహృదితో ప్రభు సన్నిధి చేయగా, సహృదితో ప్రభు సన్నిధి చేయగా. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు,
కంటికి కనపడవు, హృదయానికి అంటూ చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. దయచేసి గమనించండి. పూజ అయిన వెంటనే మీరందరూ కూడా మరి గొరుముచ్చు తంబి గారు వాళ్ళ కుమార్తె విన్ని పుట్టినరోజు సందర్భంగా మనందరి కోసము తను ఓనుగా తన సొంత ఖర్చులతో మరి ఇక ప్రేమ విందును ఏర్పాటు చేశాడు. కాబట్టి పూజ అయిన వెంటనే మీరందరూ కూడా ప్రేమ విందును స్వీకరించి వెళ్ళాలి. తప్పకుండా మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ డెకరేషన్ చేసిన యవనస్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పూజ అయిన తర్వాత ఒక చిన్న కార్యక్రమం ఉంది. బైబిల్ మరి గొరుముచ్చు తంబి వాళ్ళ కుమార్తె వెన్నీ పుట్టినరోజు సందర్భంగా కొన్ని చిల్డ్రన్ బైబిల్ చిన్న పిల్లలు బైబిల్ వారికి కొంతమందికి కానుకగా ఇస్తాడు. సునందరా త్వరగా రావాలి. ఇవ్వమ్మా, ఇవ్వు నువ్వు తీసుకో. చిట్టుబాపాదరా త్వరగా తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ అనూష దిగుదా తీసుకో. దా చిట్టుబాపాద రండి పట్టుకో. త్వరగా తీసేసుకుని వెళ్ళిపోండి. ఫోటోలు వదిలే పట్టుకో భవ్య ఎవరు బుట్టోటి పేరేంటి? దా తీసుకో. పేరు చదివిన వాళ్ళు రండి అమ్మా. నీతుశ్రీ రా. ఇవ్వు ఇమ్మా, ఇవ్వు. దా నువ్వు ఇచ్చేయి. దివ్యకృప ఎవరు? ఇదిగోమ్మా ఇచ్చే. కీర్తిలక్ష్మి ఇదిగో ఇచ్చే. కీర్తిలక్ష్మి సన్నీ ఎవరమ్మా? సన్నీ. నవ్య ఇదిగో. హర్షితాశ్రీ. థ్యాంక్ యూ. సన్నీ ఎవరు? ఇదిగోమ్మా. ఎవరమ్మా? నెక్స్ట్ అత్తశ్రీ. తర్వాత నెక్స్ట్ శ్రీచరణ్ వెన్నెల. నీ పేరేంటమ్మా? లీనా తీసుకో. శ్రీచరణ్ పట్టుకో. ఇదిగో వెన్నెల. వీళ్ళందరూ ముందు వచ్చిన వాళ్ళు, అందుకని వీళ్ళందరూ ముందు వచ్చిన వాళ్ళు. లాస్య ఇవ్వు. సారీ ఇదిగో. మహేష్ నీ చేతి ఇవ్వమ్మా. కచ్చి పెట్టి పట్టు. వీరి ముందు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఆగు. ఇయ్యమ్మా. ఇదిగో ఇవ్వు. ఇస్తా. ఇది చేయి. ఇంకా ఏరా బుడ్డమ్మ నువ్వు నీకు ఇవ్వలేదారా? ఇచ్చుకో. ఎదురు కొట్టించే. సుహాష్ ఈ అమ్మాయికి చేసే. సుహాష్. సిస్టర్స్ ప్లీజ్ కమ్. అందరు రాకపోయినా కొంతమంది అని రండి అమ్మా. రండి. బెనీదా
సిస్టర్స్ ప్లీజ్ కమ్. ఇంకెవరైనా రావాలంటే రావచ్చు. రండి రండి. ఇంకెవరైనా రావాలంటే రావచ్చు. మమ్మీ రా. పెళ్లి రోజు జరుపుకున్న చంటమ్మ చిరంజీవి గారు త్వరగా రావాలి. చిరంజీవి చంటమ్మ మ్యారేజ్ డే ఈరోజు. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రత్యేక విధముగా ఈనాడు జన్మదినాన్ని కొనియాడుచున్నటువంటి గురుశ్రీ జేవర్ ఫాదర్ కోసము, అదేవిధముగా చిన్నారి వెన్నీ కోసము, మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి చంటి చిరంజీవుల కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. ప్రేమగల మా యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. ప్రభా, ఇదిగోనైనా మరి ఈ దినాన్న జన్మదినాన్ని కొనియాడుచున్నటువంటి మా గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ జేవియర్ గారిని, అదేవిధముగా చిన్నారి వెన్నీని, ఈనాడు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి చంటి చిరంజీవులను దీవించి ఆశీర్వదించండి ప్రభా. వీరందరినీ కూడా నీ యొక్క పాదముల చెంత ఉంచున్నాము తండ్రి. ఇప్పటి వరకు వారి జీవితాలలో మీరు చేస్తున్నటువంటి అనేక మేలులకు తండ్రి మీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించున్నాము. ఇదిగో నాయన, మరి వారి పట్ల మీరు చూపించినటువంటి దయను బట్టి, కృపను బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. ఇదిగో రాబోయేటువంటి కాలంలో మరి వారి వెంట మీరు ఉండి వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ, తలంచుతున్నటువంటి ప్రతి తలంపులోనూ మీరు తోడుగొండవని మేము ప్రార్థించున్నాము. రాబోయేటువంటి కాలంలో మీరు ఉన్నారన్నటువంటి ధైర్యంతో వారు ముందుకు నడుస్తూ దినదినము నీ యొక్క ప్రేమలో వెదిగే భాగ్యమును దయచేయమని మేము ప్రార్థించున్నాము. మరి ముఖ్యంగా విన్ని తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఆరోగ్యమును దయచేయమని మేము ప్రార్థించున్నాము. అదేవిధముగా ఈ యొక్క జన్మదిన వేడుకలలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభు మీకు సమర్పిస్తున్నాము. ప్రభు, ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హ్యాపీ బర్త్డే వెన్నీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ఫాదర్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ విన్నీ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you, may God bless you dear Father, happy birthday to you, may God bless you, may God bless you, may God bless you dear Winnie, happy birthday to you, happy long life to you, happy long life to you, happy long life to you dear Father, happy birthday to you, happy long life to you, happy long life to you, happy long life to you dear Winnie, happy birthday to you, happy birthday to you, happy birthday to you. దయచేసి భోజనం చేసి రండి. కలవాలనుకున్న వాళ్ళు భోజనం చేసి వచ్చి కలిసినా పర్వాలేదు, ముందు కలిసినా పర్వాలేదు. కొంతమంది భోజనానికి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఉండు అమ్మ, భోజనానికి వెళ్ళండి. ముందు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు భోజనం చేయండి, తర్వాత మనమందరం కూడా భోజనం చేద్దాం. అన్నీ కూడా సమృద్ధిగా సమకూర్చాము. మీరు భోజనం చేసిన తర్వాత అయినా కలవచ్చు.
ఇప్పుడైనా కలవచ్చు. మీరు భోజనం చేయండి. మెయిన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను.